హలో గైస్, ఈరోజు బ్రహ్మముడిలో ఏం జరిగిందో తెలుసుకుందాం. తనను కేసు నుంచి విడిపించి పోలీసు ఉద్యోగం తిరిగి ఇప్పించినందుకు రాజ్కు థ్యాంక్స్ చెప్తుంది అప్పు. యామిని వచ్చి రాజ్కు కంగ్రాట్స్ చెప్తుంది. మా అప్పు నిరికించిన వాళ్ళని అంత తేలిగ్గా విడిచిపెట్టరని కావ్య అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం భోజనాల వద్ద రాజ్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇకపై ఇలాంటి గుండాలు రాకుండా ఉండాలి అంటే అప్పు పోలీసు ఉద్యోగం మానేయాలని ధాన్యలక్ష్మి తేల్చి చెప్తుంది. దానితో రాజ్ ఆమెకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. రేవతి కొడుక్కి అపర్ణ కారిడోర్ తగిలి కింద పడిపోతాడు. దీనితో ఆమె మనవడికి మందు రాస్తుంది. ఇది చూసిన రేవతి ఎంతో సంతోషిస్తుంది. పక్కగా ప్లాన్ చేసి అప్పుని ఇరికించిన కావ్య చేతిలో ఓడిపోవడంతో యామిని రగిలిపోతుంది. ఇప్పుడు టైం బాలేదని, కావ్యాన్ని దెబ్బకొట్టే ఛాన్స్ వచ్చినప్పుడు నేనేంటో చెప్తానని అప్పటి వరకు సైలెంట్గా ఉండమని చెప్తుంది రుద్రాణి. బయటకు వస్తూ ఉండగా కారులో రేవతి భర్త జగదీష్ ఉండడంతో అతనిని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక 781 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంటరిగా ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. అప్పు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంట్లో మీ అక్క కూతురు బర్త్డే, ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తాడు. నేను అత్తయ్య గురించి ఆలోచిస్తున్నానని కావ్య చెప్పడంతో అమ్మకి ఏమైందని అడుగుతాడు రాజ్. గతంలో జరిగిన ఒక గాయం ఇంకా అలాగే మిగిలిపోయిందని అంటుంది. ఆ గతంలో ఒక కూతురు కూడా ఉందని కావ్య చెప్పడంతో మరి ఇప్పుడు ఇంట్లో ఎందుకు లేదని ప్రశ్నిస్తాడు రాజ్. అత్తయ్యకి వాళ్ళ కూతురికి గొడవ జరిగి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెబుతుంది కావ్య. ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్పమని రాజ్ అడగడంతో రేవతి జగదీష్ల పెళ్ళి వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయడం వరకు మొత్తం చెబుతుంది. ఆ మాటలు విన్న రాజ్ రేవతి అక్క అమ్మకి కూతురా అని షాక్ అవుతాడు. విడిపోయిన వాళ్ళిద్దరిని మనమే కలపాలని అంటుంది కావ్య. కానీ రేవతిని కలవడం అమ్మకి ఇష్టం లేదు కదా అని చెబుతాడు రాజ్. ఇన్నేళ్లుగా దూరంగా ఉండేసరికి రేవతి గారికి అమ్మ మీద ప్రేమ బెంగ ఎక్కువై ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తూ ఉందని అంటుంది కావ్య. ఇంట్లో ఎలాగో ఫంక్షన్ ఉంది కాబట్టి రేవతి అక్కను కూడా పిలుద్దామని అంటాడు రాజ్. దానితో అక్క ఇంటికి వచ్చేస్తుందని, కూతురును చూడగానే అమ్మ దగ్గర తీసుకుంటుందని చాలా సింపుల్ అని చెప్తాడు. అంత ఈజీ అయితే నేను ఇంతలో ఎందుకు ఆలోచిస్తానని అంటుంది కావ్య. రేవతి గారు అత్తయ్యని కలవాలని ఎంత ఆరాటపడుతున్నారో అమ్మ పిలిస్తేనే వస్తానని అంతే మొండిగా ఉన్నారు అంటుంది కావ్య. మీరు బాధపడితే నేను తట్టుకోలేనని మనసులో అనుకుంటాడు రాజ్. వాళ్ళిద్దరిని కలుపుదామని చెబుతాడు రాజ్. మనం పిలిస్తే అక్క రాదని, అమ్మ పిలిస్తేనే వస్తుందిగా అని అంటాడు. అక్కని అమ్మ పిలిచేలా ప్లాన్ చేద్దామని ఐడియా చెబుతాడు రాజ్. దానితో రాజ్ని కావ్య ఆకాశానికి ఎత్తిస్తుంది. తన బిడ్డను అపర్ణ ముద్దాడడంతో రేవతి పొంగిపోతుంది. ఇంతలో జగదీష్ కారును ఫాలో అవుతూ రుద్రాణి వస్తుంది. రేవతి కనుక ఇదే ఊర్లో ఉంటే ఎప్పటికైనా ఆ ఇంటికి వచ్చే ప్రమాదం ఉందని, అలా జరగకూడదని రాహుల్తో చెబుతుంది రుద్రాణి. రేవతిని ఈ ఊరిలోనే లేకుండా చేస్తానని అంటుంది. జగదీష్ ఇంట్లోకి రాగానే అతన్ని హత్తుకుంటుంది రేవతి. నేను మా అమ్మని చూశానని, మన అబ్బాయిని ఆమె దగ్గరికి తీసుకుందని జరిగిందంతా చెబుతుంది. మా అమ్మే వాడిని వెతుక్కుంటూ రావడం ఏంటి, ప్రేమగా వాడిని దగ్గరగా తీసుకోవడం ఏంటి అని సంబరపడిపోతుంది. నీ ముఖంలో నవ్వు చూసి చాన్నాళ్ళు అయిందని, నువ్వెలా సంతోషంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతాడు. అమ్మ నన్ను క్షమించకపోయినా పర్లేదని, మనవడిని దగ్గరికి తీసుకుంటే చాలని అంటుంది రేవతి. వీరిద్దరి మాటలను దూరం నుంచి వింటారు రాహుల్, రుద్రాణి. అపర్ణ ఇంటికి వచ్చేసరికి రాజ్ కావ్యాలు గొడవ పడుతూ ఉంటారు. రేపు స్వప్నక్క కూతురి పుట్టినరోజు ఫంక్షన్కి మమ్మల్ని కాపాడిన రేవతి గారిని కూడా పిలుద్దామని చెబుతుంది కావ్య. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి బయట వాళ్ళు వద్దు అని ఆయన అంటున్నారని చెబుతుంది. ఆ మాటలు విన్న అపర్ణ రేవతిని పిలవడమే కరెక్ట్ అని చెబుతుంది. స్వప్న కావ్యాలని ఆమె కాపాడకపోయి ఉంటే మనం ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళం కాదని, కాబట్టి ఆ రేవతిని పార్టీకి పిలవాల్సిందేనని చెబుతుంది అపర్ణ. నేను పిలిస్తే తను రావడానికి ఒప్పుకోవట్లేదని కావ్య చెప్పడంతో నేను మాట్లాడతానని ఫోన్ చేయమంటుంది. తన పేరు ఏంటి అని అపర్ణ అడగ్గా రేవతి అని చెబుతుంది కావ్య. ఆ పేరు వెనుకనే అపర్ణ షాక్ అవుతుంది. రేవతికి కావ్య ఫోన్ చేసినట్లు జగదీష్ చెప్పడంతో రాహుల్ రుద్రాణులు షాక్ అవుతారు. ఫోన్లో తల్లి గొంతు వినిపించగానే రేవతి సంబరపడిపోతుంది. నా మనవరాల బర్త్డేకి మీరు తప్పకుండా రావాలని రేవతిని ఆహ్వానిస్తుంది అపర్ణ. అపర్ణ ఫోన్ చేయడంతో జగదీష్ సంబరపడిపోతాడు. ఇందాక మన బాబుని మా అమ్మ ముద్దు పెట్టుకుందని, ఇప్పుడు తనే ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుందని రేవతితో అంటాడు. ప్లాన్ సక్సెస్ కావడంతో రాజ్ కావ్యాలు సంతోషిస్తారు. రేవతి మళ్ళీ ఇంటికి రాకుండా చేయమని రుద్రాణితో అంటాడు రాహుల్. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి వచ్చారంటే మన ఆస్తిలో బఠానీలు కూడా రావని చెప్తాడు. కావ్యకి రేపు వ్యవహారం తెలిసి తల్లిని కూతురిని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుందా అని రుద్రానికి అనుమానం వస్తుంది. రేవతిని చూడగానే అపర్ణ అత్తయ్య అన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారని అంటాడు రాహుల్. ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళనే బయటికి పంపించాలని నేను చూస్తుంటే బయటికి వెళ్ళిన వాళ్ళని తిరిగి రానివ్వను అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.